హాయ్ ఫ్రెండ్స్, నాకు చిన్న డౌట్ వచ్చింది, మీరే క్లారిఫై చేయాలి. అదేంటంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అతను గొప్పవారా, పిల్లి రవి అంటే నేను గొప్పవనా మీరే చెప్పాలి. అనగానే టక్ అని చెప్పేస్తారు కదా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, నువ్వు ఒక మామూలు మనిషివి, ఆయనకి నీకు ఏమైనా సంబంధం ఉందా అంటారేమో. లేదు, కరెక్ట్. కానీ ఈ వీడియో మొత్తం పెడుతున్నా, చూసిన తర్వాత మీరే చెప్పండి, నరేంద్ర మోడీ గారు గొప్పరా, నేను గొప్పనా అని. ఇప్పుడు మనం ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాం. అమ్మాయి గురించి మనకి ఏమీ తెలియదు, కానీ ముఖం చూసి పెళ్లి చేసుకుంటాం. మంచిగా ఉందని వచ్చిన అమ్మాయి సరిగా పడక అత్తమ్మతో లొల్లి పెట్టుకుంటే అటు అమ్మ నాన్నకి సర్ది చెప్పి, ఇటు భార్యకి సర్ది చెప్పి గుట్టుగా సంసారం చేసుకుంటాం పెళ్ళైన మొగాడు. అదే నరేంద్ర మోడీ గారికి అవన్నీ సంబంధం లేదు. అయిపోయిందా? దాని తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకి జ్వరం వచ్చిన, జబ్బులు వచ్చిన రాత్రికి పగలనక హాస్పిటల్కి తిరిగేది ఎవరు తండ్రి. అవునా కాదా? ఇందులో కూడా నరేంద్ర మోడీ గారు కూడా జీరో. వాళ్ళ పిల్లలు పెళ్లి చేయడం, ఇది పెరిగినాక కట్టాలి కానుకలు. ఇంకోటి మర్చిపోండి, అటు ఇటు భార్య సార్ నుంచి అత్తమామల గురించి, వాళ్ళ సార్ నుంచి ఏమన్నా బంధువుల నుంచి పెళ్లి కానీ పెరడు కానీ ఏమైనా అయినప్పుడు భార్యకి ఏం తక్కువ అవ్వకుండా, ఆమె బాధపడకుండా అన్నీ సమకూర్చేది ఎవరు? భర్తనే కదా. అది మగాడే కదా, అది నేనే కదా. ఇవన్నీ బాధ లేని నరేంద్ర మోడీ గారు గొప్పరా? ఇవన్నీ బాధలు ఒకవైపు, ఇంకోటి ఉందంటే అసలు విషయం మర్చిపోయినా, సంసారం అనే సాగరం, దాని మీద ఈదుతున్న మొగుడు భార్య పిల్లల్ని భుజాన వేసుకొని సంసారం అనే సాగరాన్ని చివరి వరకు ఈదుకుంటూ వెళ్ళేవాడు మొగోడు, భర్త. అది నేనే. చివరికి ఒక మాట, నరేంద్ర మోడీ గారి గురించి ఎందుకనంటే, పెళ్ళిగాను ఏ మనిషినైనా చూపెట్టచ్చు. నరేంద్ర మోడీ గురించి అవసరం లేదు అసలు. కాకపోతే ఆయనను ఒక ట్యాగ్లా వాడుకుంటే మీకు అర్థమవుతుందని చెప్పేసి ఆయన వాడుకున్నాం. కాచి అతని గురించి మనం మాట్లాడే అర్హత కూడా లేదు, క్షమించాలి. ఈ వీడియో చూస్తే ఎలా ఉందో చెప్పండి. మీరు చూసి ఇలా తప్పులు ఉంటే కొంచెం మెసేజ్ పెట్టండి, ఎందుకంటే మీరు చెప్తేనే నాకు అర్థమవుతుంది. ప్లీజ్, ఏమైనా తప్పులు ఉంటే మాత్రం మెసేజ్ పెట్టండి. నా డైలాగులో కానీ, నా ఎక్స్ప్రెషన్లో కానీ, నేను చెప్పే మాటల్లో కానీ ఏదన్నా తప్పులు ఉంటే ఇది తప్పు అని చెప్పండి, దాన్ని కంట్రోల్ చేసుకుంటా. సాధ్యమంతవరకు మంచి వీడియోలు పెడతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.